వీరమ్మ తల్లి చరిత్ర గురించి పెద్దలు చెప్పే కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెద్దకడియం గ్రామంలో బొడ్డువారి ఆడపడుచుగా ఆమె జన్మించింది. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. పరమశివుడి వరప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అని పేరు పెట్టారు. అందరూ ముద్దుగా వీరమ్మ అని పిలిచేవారు. చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది. వియ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారపూడి చలమయ్య, చలమాంబల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమెకు 8వ ఏట జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పెద్దగడియంలో ఆమెకు పెళ్లి చేశారు. చలమమ్మ వీరమ్మకు స్వయాన మేనత్త, అంటే వీరమ్మ వాళ్ళ నాన్నకి సొంత చెల్లి అవుతుంది. సొంత మేనకోడల్ని కోడలుగా చేసుకుంది చలమమ్మ. కొంతకాలం పుట్టింట్లోనే ఉంది. యుక్త వయసు రాగానే బుయ్యూరులోని అత్తగారింటికి పుట్టింటి వారు పంపారు. అత్తవారింట్లో అందరి అభిమానాన్ని పొందింది వీరమ్మ. తన సేవాగుణంతో అత్తగారైన మేనత్తను, మామయ్యను మెప్పించింది. మరిది భోగయ్యను బిడ్డలాగా చూసుకుంది. చుట్టుపక్కల వారికే కాక బంధువులకి, అత్తగారింటికి ఆమె ఉత్తమ ఇల్లాలు అయింది. భర్తకు సేవ చేసుకుంటూ మంచి చెడుల్లో భర్తకు తోడుగా ఉండేది. కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంతలో కుటుంబంలో ఒక అలజడి రేగింది. మరిది భోగియకు అచ్చమ్మ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. అచ్చమ్మకు వీరమ్మ మీద అసూయ పెరిగింది. ఊళ్ళో ఉన్నవారు తోడికోడలు వీరమ్మని మెచ్చుకోవటం అచ్చమ్మకు నచ్చేది కాదు. అచ్చమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే వీరమ్మ అత్తమామలకు మరిదికి నచ్చచెప్పి తోడికోడలిని మళ్ళీ అత్తవారి ఇల్లు చేరేటట్లు చేసింది. అచ్చమ్మ మనసులోని అసూయ తొలగిపోయి తోడికోడళ్ళు సంతోషంగా ఉండసాగారు. ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతని కళ్ళు వీరమ్మపై పడ్డాయి. వీరమ్మని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అని ఫలించలేదు. దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలోని తన బావమరిది సీతయ్యను తనకు సాయం చేయమని బ్రతిమలాడాడు. కానీ సీతయ్య ఒప్పుకోలేదు. ఇది చాలా తప్పు అని, ఇలా చేయకూడదని ఎంతో నచ్చచెప్పాడు. కానీ కరణం సుబ్బయ్య వినలేదు. చివరికి ఎంతైనా బావగారు కదా, తన సోదరి కాపురం ఏమైపోతుందో అనే భయం సీతయ్యకు పట్టుకుంది. మంత్రతంత్రాలు చేసిన సీతయ్య మెత్తబడి చివరకు సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. మేకల గొర్రెల మేత కోసం చింతయ్య, భోగయ్య సోదరులు వాటిని తోడుకుని ఉత్తరాయికి, అంటే బెజవాడ అవతల ప్రాంతాలకు వెళ్ళారు. బావమరి సీతయ్యను ఇదే మధ్య సమయమని ఏదో ఒకటి చేయమని చెప్పాడు బావ కరణం సుబ్బయ్య. సీతయ్య ప్లాన్ వేశాడు. తన నౌకరుకు విషం ఉన్న సొరముళ్ళు ఇచ్చి సీతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపించాడు. ముస్తాబాద్లో గొర్రెల మందల దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం ఉన్న ఆ సొరముళ్ళతో పొడిచి హత్య చేశాడు. చింతయ్య బాధ భరించలేక చనిపోయాడు. తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరు చేర్చాడు. ఈ వార్త విని వీరమ్మ తలదిల్లిపోయింది. తాను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని అతని వంశం నిర్వంశం కావాలని చెప్పించింది. సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడు. అతనితో అతని వంశం అంతరించింది. వీరమ్మ పుట్టింటి వారు కూడా ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు. ఆమెకు కోపం వచ్చి పుట్టింటి వారిని కూడా నిర్వంశం కావాలని చెప్పించింది. సతీ సాగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబ్ ప్రతినిధి జిన్నా సాహెబ్ గారు ఒప్పుకున్నారు. వీరమ్మ మహిమలు వెంటనే బయటపడుతూ ఆమె అంతే అందరిలో భక్తి ఏర్పడింది. చింతయ్యకు చితి ఏర్పాటు చేయించారు. వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటు అయింది. గుండం తవ్వడానికి ఒక కులానికి చెందిన వారు ఒప్పుకోకపోతే మాదిగ వారు వచ్చి తవ్వారంట. అందుకే సిరిబండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోడ్డు పగిలింది. వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తను రోకటిపోటు వేసింది. ముత్తైదువులకు పసుపు కుంకుమలు పంచిపెట్టింది. ఆమె తెంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుంది. చింతయ్య చితికి తమ్ముడు భోగియ నిప్పు అంటించాడు. వేలాది ప్రజలు బోడున విడిపిస్తుండగా అత్తమామలు బల్లుగనం శోక సముద్రంలో మునిగి ఉండగా పుణ్యస్త్రీలతో తోడికోడలతో పారాన్ని పెట్టించుకుని పెళ్లి కూతురులా పూలను తలలో అలంకరించుకుని పరివ్రత శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి 3 సార్లు ప్రదక్షిణ చేసి బగబగమండే ఆ మంటల్లో తాను భర్త చితిపై చేరి అగ్నిగుండంలో సహగమనం చేసింది. ఆదర్శ మహిళగా, మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటుంది.
రాజప్రతినిధి జిన్నా సాహెబ్ వీరమ్మ తల్లి సతీసాగమనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో కలలో కనిపించింది. స్త్రీలు పూజలు చేస్తున్నట్లు, వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లు, గండ దీపాల కాంతుల్లో వీరమ్మ తల్లి ఒక దుష్టశక్తిని కాలుతో తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు, గుడి పక్కనే పెద్ద చెరువు ఉన్నట్లు, అందులో వికసించిన తామర పువ్వులు ఉన్నట్లు జిన్నా సాహెబ్ గారికి కలలో కనిపించిందంట. ఉదయం లేచి జమీందారును పిలిపించారు. తనకు వచ్చిన కలను జమీందారు గారికి చెప్పారు. అప్పుడు జమీందారు గారు నాకు కూడా ఇలాంటి కళ వచ్చిందని చెప్పారు. చింతయ్య మరణానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి కొంతమంది మనుషుల్ని పంపారు. దానికి కారణం కరణం సుబ్బయ్య అని, అమ్మవారు సతీసాగమనం చేసిన రోజే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకున్నారు. సుబ్బయ్య వంశం సర్వనాశనమై చివరికి వారసులెవరూ లేకుండా నిర్వంశం అయ్యింది. అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సాగమనం జరిగిన చోటులో ఆలయాన్ని నిర్మించారు. చెరువు తవ్వించారు. వీరమ్మ తల్లి చింతయ్య విగ్రహాలను, ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు. ఎన్నాగారు జమీందారు గాళ్ల సమక్షంలో వైభవంగా ప్రతిష్ఠ జరిగింది. ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నాగారే పెట్టుకున్నారు. చెరువును తవ్వించిన ఖర్చు, ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చును జమీందారు గారు భరించారు. ఆనాటి నుంచి ముందుగా మెట్టినింటి వారు, తర్వాత జిన్నాగారు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించి కొనసాగించారు. పాడుపూడి వంశం వారిని, జమీందారు గారిని, ప్రభుత్వాధికారుల్ని ధర్మకర్తలుగా జిన్నాగారు నియమించారు. అంటే వీరమ్మ తల్లి తిరునాళ్లను ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏర్పాటు చేశారన్నమాట. అందుకే నేటికి పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ, చీర సారీలతో సంబరాలు ప్రారంభమవటం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఎలాంటి కట్టడాలు ఉండవు. తన భర్తను హత్య చేసిన కిరాతకుడు సుబ్బయ్యను కాయతో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లు ఉయ్యాల ఊగుతారని అందరూ నమ్ముతారు. సాగమన చేసిన 2-3 రోజులకి మాఘశుద్ధ ఏకాదశి రావడం, అదే భీష్మ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభం అవ్వటం జరుగుతుంది. చరిత్ర కాలగర్భంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్యం కనిపిస్తూ ఉంటాయి. నమ్మిన వారికి నమ్మినంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ. అమ్మ వీరమ్మ తల్లి అమ్మ రావమ్మ మాయమ్మ వీరమ్మ తల్లి వేగరావమ్మ. అమ్మ వీరమ్మ తల్లి అమ్మ రావమ్మ మాయమ్మ వీరమ్మ తల్లి వేగరావమ్మ. బలే అమ్మ వీరమ్మ తల్లి అమ్మ రావమ్మ మాయమ్మ వీరమ్మ తల్లి వేగరావమ్మ. అమ్మ వీరమ్మ తల్లి అమ్మ రావమ్మ మాయమ్మ వీరమ్మ తల్లి వేగరావమ్మ. ఉయ్యూరు గ్రామంలోన కొలువై నీ ఉన్నావమ్మా, ఉయ్యూరు గ్రామంలోన కొలువై నీ ఉన్నావమ్మా. ఏడాదికొక్కసారి తిరునాళ్ళు జరిగేనమ్మా, ఏడాదికొక్కసారి తిరునాళ్ళు జరిగేనమ్మా. ఎదురు దీపాలు ఇచ్చి నిన్ను మేము మొక్కేమమ్మా. అమ్మ వీరమ్మ తల్లి అమ్మ రావమ్మ మాయమ్మ వీరమ్మ తల్లి వేగరావమ్మ. అమ్మ వీరమ్మ తల్లి అమ్మ రావమ్మ మాయమ్మ వీరమ్మ తల్లి వేగరావమ్మ. కుంకాలతోటి పూజలే చేసినాము, పసుపు కుంకాలతోటి పూజలే చేసినాము. పాలు పొంగళ్ళు పెట్టి నైవేద్యం తెచ్చినాము, పాలు పొంగళ్ళు పెట్టి నైవేద్యం తెచ్చినాము. అమ్మ వీరమ్మ తల్లి అమ్మ రావమ్మ మాయమ్మ వీరమ్మ తల్లి వేగరావమ్మ. బలే అమ్మ వీరమ్మ తల్లి అమ్మ రావమ్మ మాయమ్మ వీరమ్మ తల్లి వేగరావమ్మ.